స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం, సోహం. తద్బ్రహ్మాస్మి, తద్బ్రహ్మాస్మి. తదహమస్మి, తదహమస్మి. తద్బ్రహ్మాస్మి. మహావాక్యరత్న ప్రభావడి ఉపదేశవాక్య ప్రకరణం. ఈనాడు తేజోబిందు ఉపనిషత్తు నుంచి మహావాక్యం. రక్షో విష్ణురిత్యాది బ్రహ్మా సృష్టేస్తు కారణం సంహారే రుద్ర ఇత్యేవం సర్వం మిథ్యేతి నిశ్చిను. వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. రక్షకో విష్ణురిత్యాది బ్రహ్మా సృష్టేస్తు కారణం సంహారే రుద్ర ఇత్యేవం సర్వం మిథ్యేతి నిశ్చిను. విష్ణు రక్షకుడు, బ్రహ్మజీ సృష్టి కారణం, రుద్రుడు సంహార కారణం ఇత్యాది ఈ విధమైనటువంటి సర్వం అన్ని కల్పనలను మిథ్యా ఇతి అబద్ధమని, మిథ్యని నిశ్చిను నిశ్చయించుకో. వాట్ ఎ ప్రొక్లమేషన్ అండ్ ప్రొఫౌండ్ ఇంప్లికేషన్ ఫార్ ఎ సాధక. ఈ తేజోబిందోపనిషత్తు మంత్రాలు అద్వైత వేదాంతంలో అత్యంత జాగ్రత్తగా వ్యాఖ్యానించుకోవలసినటువంటి వాక్యాలు. విష్ణు రక్షకుడు, బ్రహ్మా అని ఉంటే బ్రహ్మాజీ సృష్టికర్త అంటాం కదా, ఆయన. బ్రహ్మ అనే నపుంసకలింగ శబ్దం. బ్రహ్మన్ అంటే నిర్గుణ పరబ్రహ్మం. చాలాసార్లు ఈ వ్యత్యాసం చెప్పాను. బ్రహ్మా అని దీర్ఘం పెడితే అది ఆకారాంత పుల్లింగ శబ్దము. అది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మను సూచిస్తుంది. విష్ణువు రక్షకుడు, బ్రహ్మ సృష్టికర్త, రుద్రుడు గారు సంహారకర్త. ఇదంతా మిథ్యరా కన్నయ్యా, అలా నిశ్చయించుకో అనే వాక్యాలను దేవతా నిరాకరణంగా గ్రహించకూడదు. అలా గ్రహిస్తే ఉపనిషత్తు యొక్క తాత్పర్యము పూర్తిగా పట్టాలు తప్పిపోతుంది. ఇక్కడ నిరాకరించబడుతున్నది విష్ణువు బ్రహ్మ రుద్రుల యొక్క పరమార్థ స్వరూపం కాదు. సృష్టి స్థితిలయ అనే కార్యభేదం ఆధారంగా ఆ నిర్గుణ పరబ్రహ్మంలో ఆరోపించబడినటువంటి నామరూప కర్తృత్వ భేదాలను నిర్గుణ నిర్విశేష అద్వితీయ బ్రహ్మ దృష్టిలో సృష్టికర్త, రక్షకుడు, సంహారకుడు అనే విభాగాలకు పరమార్థ సత్తా భూత దర్శనంలో లేదు. ఎందుకు? అసలు సృష్టే మిథ్య అంటే ఆ సృష్టికి పుట్టించేవారొకరు, పెంచేవారొకరు, వినాశం చేసేవారొకరు అనేటటువంటిది వ్యవహారికమే, కానీ పారమార్థిక సత్తా లేదు. ఈ వ్యవహారిక భేదాన్ని అధిగమించి అద్వితీయ చైతన్యాన్ని తెలుసుకోవడమే ఈ మంత్రాల యొక్క అంతరార్థము, తాత్పర్యము. రక్షకో విష్ణురిత్యాది, ఇత్యాది ఇటువంటి ఏమిటవి? రక్షక విష్ణు. వ్యవహారంలో, వ్యవహారిక దృష్టిలో జగత్తుకి, సృష్టికి, స్థితికి, పాలనకు విష్ణువు అధిష్టాన దేవతగా శాస్త్రం బోధిస్తుంది. అన్ని పురాణాలలో అదే చెప్తారు. ఇది ఉపాసన స్థాయిలో అసత్యమైనటువంటి బోధ కాదు. జగత్తులో ఒక క్రమం ఉంది, ఒక నియతి ఉంది, ఒక ధర్మ వ్యవస్థ ఉంది, ఒక ఆర్డర్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సక్రమము, అక్రమంగా ఏదీ లేదు. ఈ సమష్టి స్థితి శక్తిని ఈశ్వరుని రూపంగా, ఇక్కడ విష్ణు రూపంగా శాస్త్రం ఉపాసింపచేస్తోంది. అందువలన
విష్ణు రక్షకుడు అనే భావాన్ని మొదట ఉపనిషత్తు అంగీకరించి అధ్యారోప సమయంలో అధ్యారోపకాలే విష్ణు అస్తి, విష్ణు రక్షక అస్తి. తరువాత అపవాదకాలే యుక్తి దర్శనే విష్ణు అస్తి, బోధ దర్శనే పరమార్థ దర్శనే విచారించమంటుంది. అద్వైతంలో ఒక ముఖ్యమైనటువంటి భేదం గుర్తుంచుకోవాలి. ఉపాసనా దృష్టిలో ఈశ్వరుడు ఉపాస్యుడు, జ్ఞాన దృష్టిలో అదే ఈశ్వర చైతన్యము ప్రత్యేగాత్మ కంటే అభిన్నం. ఉపాసనలో భక్తుడు వేరు, విష్ణువు వేరు. జ్ఞానంలో ఆ భేదానికి కారణమైనటువంటి ఉపాధులు విచారింపబడిన తరుణంలో వాటి అధిష్టానమైన చైతన్యమే పరమార్థమని ఉపాధులు హుళక్కి అని తెలుస్తుంది. కాబట్టి ఉపనిషత్తు ఉపాసనను తిరస్కరించటం లేదు, ఉపాసనలో అవసరమైన ద్వైతాన్ని పరమార్థ సత్యంగా పట్టుకోవద్దు అంటూ చెప్తున్నారు. ఎలాగైతే ప్రపంచంలో ఉన్న ద్వైతాన్ని వ్యవహారికంగా తిరస్కరించలేదు, పారమార్థికంగా ఈ ద్వైతానికి సత్యత్వం లేదని తెలుసుకున్నారు, ఈ త్రిమూర్తులు సృష్టికర్త స్థితి లయాలు అని చెప్పినటువంటి మూడు పేర్లను కూడా ఉపాధి దృష్టిగానే చూస్తే అది అధ్యారోప కాలంలో లేక యుక్తి దర్శనంలో వ్యవహారంలో మాత్రమే సంభవం. చైతన్యం దృష్టిలో చూస్తే ఆ మూడు శక్తులు పరమాత్మ కంటే వేరు కాదు అని అక్కడే తెలుస్తుంది. బ్రహ్మ సృష్టేస్తు కారణం. రెండవ మాట, జగత్ సృష్టికి బ్రహ్మను కారణంగా భావించడం కూడా కార్యకారణ వ్యవహారానికి సంబంధించిన బోధ. బ్రహ్మంగారు కారణం, బ్రహ్మాజీ. ఆయన దగ్గర నుంచి అందరూ ఆయన బొడ్డు కమలంలో లోటస్ ఉంది, ఆ బొడ్లో ఆ లోటస్లో అన్నీ పుట్టాయి. బ్రహ్మ ఏం మారలేదు, మారకుండా ఇవన్నీ పుట్టించాయి. ఎలా అండి అవుతుంది? ఏ విధమైనటువంటి మార్పు లేకుండా కొత్త పదార్థం ఏదైనా జనిస్తుందా? ఆలోచించండి. మనసుతో ఆలోచిస్తే బ్రహ్మాజీ గారు అలా ఉంటూనే ఆయన దగ్గర నుంచి సకల సృష్టి ఎలా ఏర్పడుతుంది? ఏర్పడదు కదా. సృష్టి ఉన్నప్పుడు సృష్టికర్త అనే భావం అవసరం ఉంటుంది. సృష్టిని అంగీకరిస్తే ఎవరు దీనికి సృష్టికర్త అని అడగాల్సి వస్తుంది, ఇది ఎవరు దీనికి కారణము అని చెప్పాల్సి వస్తుంది. సృష్టిని అంగీకరిస్తే కారణాన్ని అంగీకరించాలి. కారణాన్ని అంగీకరిద్దామని చూస్తే మాండూక్యంలో ఏది కారణంగా సరిపడలేదు. సృష్టియే ఒక మిథ్య అని చెప్పినప్పుడు మిథ్యా సర్పానికి ఎరుపు రంగులో ఉందా, నలుపు రంగులో ఉందా, చారలున్నాయా, కూరలున్నాయా అని ఆలోచిస్తారా? అలాగే ఈ మిథ్యా సృష్టికి మిథ్యా సృష్టికర్త ఒకరు ఉన్నారు అని అనడము మిథ్యే అవుతుంది. కార్యం ఉన్నప్పుడు కారణాన్ని విచారిస్తాం. కానీ అద్వైత విచారణలో ప్రశ్న లోతైనటువంటిది. సృష్టికి ముందు ఈ భేదాలన్నీ ఎక్కడ ఉన్నాయి? అసలు సృష్టికి ముందు లేవు, సృష్టిలోనూ లేవు, సృష్టి పోయిన తరువాత కూడా ఈ భేదాలు లేవు. ఒకవేళ భేదాలు పుట్టాయి అంటే అవి పోతాయి. ఏవైతే పుట్టాయి అన్నారో అవి పోయి తీరుతాయి. ఆదావంతి చేయన్నాస్తి వర్తమానే తత్తద. నామరూప జగత్తు వ్యక్తమయ్యే ముందు సృష్టికర్త సృష్టి అనే ద్వంద్వానికి అవకాశం లేదు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం చాందోగ్యం. అద్వితీయ సత్తలో రెండవ వస్తువు లేనప్పుడు ఇది సృష్టి, ఈయనగారు సృష్టికర్త అనే విభజన ఎక్కడ ఉన్నది? సృష్టి ప్రత్యక్షమైన తరువాతనే కార్యకారణ వ్యవహారం ప్రారంభమవుతుంది. అందువలన బ్రహ్మ సృష్టే కారణం అనే వాక్యము వ్యవహారిక సత్యము. పారమార్థంలో కారణత్వం కూడా బ్రహ్మస్వరూపానికి అంటదు. బ్రహ్మ కారణం కాదు, కర్త కాదు, బ్రహ్మ కార్యకారణ అతీతం. ఎందుకంటే కారణం అనే పదము కార్యాన్ని ఆశ్రయించి మాత్రమే అర్థవంతం. కార్యం ఉన్నప్పుడే కారణం అని చెప్తాం. పిల్లవాడు ఉన్నప్పుడే కొడుకు తల్లి అని చెప్తాం. అసలు కొడుకే లేదు, కూతురే లేదంటే ఇక తల్లి ఏమిటి? అలాగే సృష్టే లేదు, కార్యమే లేదు అన్నప్పుడు కారణం అనేటటువంటిది అర్థవంతమైన మాట కాదు. బ్రహ్మ కార్యకారణ సంబంధాలకు ఈ బ్రహ్మము లేక నిర్గుణ బ్రహ్మము కార్యకారణ సంబంధాలకు అతీతమై ముందు నుంచి ఉన్నటువంటి స్వయం సిద్ధ సత్తా. ఓకే. బ్రహ్మా సృష్టేస్తు కారణం.
రక్షకో విష్ణురిత్యాది బ్రహ్మా సృష్టేస్తు కారణం సంహారే రుద్ర ఇత్యేవం. బ్రహ్మ సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయకు రుద్రుడు అనే త్రివిధ విభజన. కాలము, కార్యము, నామరూపాలు ఉంటేనే ఉన్నాయి. కాలం ఉండాలి ముందు, ఉన్నప్పుడు, సృష్టి పోయిన తరువాత అనే కాల విభజన ఉండాలి. సృష్టి ముందు కారణంగా ఉన్నది, అది కార్యరూపం అవడానికి ఒక కర్త ఉండాలి. ఆ కార్యరూపంలో ఉన్న వాటిని నిలపడానికి ఒక మాస్టర్ ఉండాలి. ఆ ఉన్న వాటిని మళ్ళా డిజాల్వ్ చేయడానికి మరొకటి. ఎక్కడ డిజాల్వ్ అవుతుంది? ఉన్నది ఒకటే అవుతే ఇక డిజల్యూషన్ ఉంది. డిజల్యూషన్ లేదు, సృష్టి లేదు. ఎక్కడ? పరమార్థంగా, సత్యదర్శనంగా, భూత దర్శనంగా విచారించి చూస్తే. ఉత్పత్తి, స్థితి, వినాశము అన్నీ మార్పుకు లోబడినటువంటి జగత్తుకు సంబంధించినవి. మార్పులైతే ఏవైతే కలుగుతున్నాయో అవి చైతన్యం కాదు, అది పరబ్రహ్మము కాదు, నిర్గుణ బ్రహ్మం కాదు. ఈ మార్పులన్నిటినీ తనలో ప్రకాశింపచేసే, ప్రకటన చేసే, కల్పించే మాయావినో. తెలిసే చైతన్యము మట్టుకు మారదు. ఒక వస్తువు పుట్టిందని మనకు తెలుసు, కొంతకాలం ఉంటుందని తెలుసు, నశించిందని కూడా తెలుసు. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన. ఈ మూడు స్థితులకు సాక్షిగా ఉన్నటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనే జ్ఞానస్వరూపం మాత్రము నజాయతే మ్రియతేవా కదాచిన్. పుట్టలేదు, మారలేదు, నశించలేదు. అందువలన సృష్టి స్థితి సంహారాలు దృశ్య ప్రపంచ ధర్మాలు. దృశ్య ప్రపంచము పరబ్రహ్మము కాదు. సాక్షి చైతన్య ధర్మాలు ఎన్నిటికీ ఈ మూడు సృష్టి స్థితి లయాలు కావు. ఏదైతే దృశ్యమో తన్నశ్యం, సృష్టి స్థితి లయ అనే పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి వాటికి ఒక మాస్టర్స్ని పెట్టి ఆ డిఫరెన్స్ని చూస్తూ వాళ్ళకి కుటుంబాలను కల్పించి, వీలుంటే ఒకటి కంటే ఎక్కువ భార్యలను పుట్టించి, వాళ్ళకు గొడవలు పెట్టించి, వాళ్ళకు పిల్లలను కలిగించి బ్రహ్మాన్ని కూడా సంసారం చేయడం మన యొక్క అవివేకం. వాళ్ళకి లోకస్ కల్పించి ఫలానా లోకంలో మాత్రమే బ్రహ్మం ఉన్నారు, ఇక్కడ లేరు అనేటటువంటి భావన కల్పించి, ఇక్కడ నుంచి నేనేదో ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళాలి, ఆ వైకుంఠానికో కైలాసానికో సత్యలోకానికో పోతే వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ దగ్గర డిన్నర్ చేయొచ్చు అనేటటువంటి భావాన్ని కల్పించుకున్నది ఎవరు? అజ్ఞానం, మాయ. ఈ కోణంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర అనేటటువంటి పేర్లు మూడు స్వతంత్ర పరమసత్తలనే భావన తొలగించుకోవాలి. అవి పరతంత్రమైనటువంటి నిర్గుణ నిరాకార చైతన్య పరబ్రహ్మం పైన ఆధారపడి ఉన్నటువంటి సత్తాలు కానీ, వాటికి వ్యవహారిక సత్తాయే కానీ పరమసత్తా, పారమార్థిక సత్తా లేదు, లేదు, లేదు. సృష్టి స్థితిలయ అనే సమష్టి కార్యాలను ఆధారంగా చేసుకుని ఒకే తత్వానికి ఆరోపించబడినటువంటి కార్యనామాలు, ఒకే తత్వానికి ఆరోపించబడినటువంటి కమల, రవిప్రకాష్, నాగరత్నం, శర్మ, రాళ్లపల్లి, బోలేటి అనేటటువంటి నామరూపాలు ఏ విధంగా కల్పించామో పరమార్థ దృష్టిలో ఒకే తత్వం ఉన్నది, అదే పరబ్రహ్మం అని తెలిసినప్పుడు ఈ నామరూపాలకు ఏ విధమైన విలువ ఎలాగూ లేదో, అదేవిధంగా సృష్టి స్థితి లయ అనేటటువంటి కార్య ఆఫీసులను, వేర్వేరు ఆఫీసులను క్రియేట్ చేసి వాటికి ఒక సిఇఓని పోస్ట్ చేసి ఆ సిఇఓ గారికి పేర్లు ఇచ్చి ఆ పేర్లకు ఫోటోలు పెట్టి వాటికి గుళ్ళు కట్టి వాటికేమో రకరకములైనటువంటి ఫ్యామిలీలను కల్పించి చేసుకోండి. ఉపాసనలో చేసుకోవచ్చు, పూజలో చేసుకోవచ్చు, లౌకికంగా చేసుకోవచ్చు, యుక్తి దర్శనంలో చేసుకోవచ్చు, చేసుకోవాలి. ఎందుకు? చిత్తశుద్ధి కొరకు. కానీ అదే పరమార్థము, అదే పిహెచ్డి లెవెల్ ఆన్సరు, ఎల్కేజీ లెవెల్ ఆన్సరే పిహెచ్డి కూడా స్థిరపరచుకుంటాను అంటే శృతి ఒప్పదు. అహమస్మి.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, అహమస్మి. మిథ్యా జగత్తుకు సంబంధించినటువంటి వేరు డిపార్ట్మెంట్స్ని క్రియేట్ చేయడం ఎందుకు? ఆ డిపార్ట్మెంట్స్కి సిఈఓలను పోస్ట్ చేయడం ఎందుకు? వాళ్ళ పోస్టులు పరిమితం చేసి ఆ అపరిమితమైనటువంటి చైతన్య శక్తి స్వరూపాలైనటువంటి వాళ్ళను వేర్వేరుగా పిలిచి కన్ఫ్యూషన్లో పడడం ఎందుకు? రక్షో విష్ణురిత్యాతి బ్రహ్మ సృష్టేస్తు కారణం సంహారే రుద్రయిత్యేవం అని అజ్ఞానంలో ఉండడం ఎందుకు? అయితే ఏం చేయమన్నారు సార్? సర్వం మిథ్యేతి నిశ్చిను. సర్వం అంటే సృష్టి స్థితి లయాలు అనేటటువంటి కార్య విభజన. వీళ్ళకు ఒక్కొక్క దానికి ఒక హెడ్ అనేటటువంటి ఈ సర్వమైన ఈ వ్యవస్థను మిథ్య అని నిశ్చిను. నిశ్చిను అన్నది ఇంపరేటివ్ సెంటెన్స్. నిశ్చయం కురు, నిశ్చయీ భవ, నిశ్చయం కురు, నిశ్చిను. సర్వం మిథ్యేతి నిశ్చిను. ఈ వాక్యమే ఈ మంత్రానికి హృదయం. మిథ్య అనే పదాన్ని అసలు లేదు, అబద్ధం, నిరర్థకం, ప్రయోజనం లేదు అనే అర్థంలో తీసుకోకూడదు. కుందేటి కొమ్ము వంటిది అన్న అర్థంలో తీసుకోకూడదు. తీవ్రమైనటువంటి పొరపాటు. విష్ణువు లేరు, విష్ణు అబద్ధము, శివుడు గారు లేరు, ఆయన నిరర్థకము, బ్రహ్మగారు లేరు అనేటటువంటి అర్థాన్ని తీయడము అజ్ఞానం కంటే అజ్ఞానం. ఎందుకు? అద్వైత వేదాంతంలో మిథ్య అంటే స్వతంత్ర పరమార్థ సత్త లేనిది అని అర్థం. కానీ తన అధిష్టానాన్ని ఆధారంగా చేసుకుని అనుభవంలో కనిపిస్తున్నది అని అర్థం. ఏ విధంగా వస్తువులు, ప్రపంచము, కొండలు, మనుషులు వేర్వేరని మనం అంగీకరిస్తున్నామో వ్యవహారంలో ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు అనేటటువంటి అధ్యాస రూపములైనటువంటి వాటిని అంగీకరించాలి. కానీ వాటికి స్వతంత్ర పరమార్థ సత్తా లేదు. అధిష్టానమైన నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆధారం చేసుకునే ఇవి అనుభవం అవుతున్నాయి, కనపడుతున్నాయి. రజ్జువులో సర్పం కనిపిస్తుంది. సర్పాన్ని, భ్రాంతి సర్పాన్ని లేదందున అయ్యో లేకపోతే మరి భయం ఎందుకు కలిగింది? ఉందిగా, భ్రాంతిలో ఉన్నంతసేపు సర్పం ఉంది. సరే, భ్రాంతి సర్పము సత్వందునా? అయ్యో లైట్ వేసిన వెంటనే సర్పమే లేదు, వెతుక్కోవాల్సిన పనే లేదు, పోయింది. లైట్ వేయడానికి ముందు సర్పం అని అనిపించింది, లైట్ వేస్తే పోయింది. అంటే అది సత్తనలేదు. అంటే ఈ మిథ్యా జగత్తు, దానితో ఉన్నటువంటి త్రిమూర్తులు సత్తంటామా, అసత్ అంటామా, పూర్తిగా లేరంటామా, నిజంగా ఉన్నారంటామా, వ్యవహారికంగా లేరంటాము, పారమార్థికంగా నిజంగా ఉన్నారంటాము. రెండూ తప్పే. అయితే ఏమిటి? సదసద్ విలక్షణం. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, ఇది మాయ, ఇది మిథ్య. ఏ విధముగా జీవుడు అనేటటువంటి భ్రాంతి మాయ కల్పితమైనదో, ఈ జీవునకు ఒక ఆలంబన కావాలి, వీడు బుద్ధిగా ఉండాలి, ధర్మాచరణ చేయాలి, రివార్డ్ అండ్ పనిష్మెంట్కి వీడు లోపడతాడు. మంచి పనులు చేస్తే రివార్డ్ వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పనిష్మెంట్ వస్తుంది, పుణ్యపాపాలు కల్పించాలి, అప్పుడే వీడు తిన్నగా ఉంటాడు. ఈ సైకిల్ అంతా కల్పించినప్పుడు దానికి అధిదేవతలను కల్పించాలి. అలాగే కల్పించుకున్నాం. అధిదేవతలకు పరమార్థ సత్తా లేదని, అవి స్వతంత్ర సత్తా లేనటువంటి
వ్యవహారంలో ఉన్నటువంటి శక్తులని గ్రహించి ఆ శక్తులకు సరెండర్ అవుతూ ఆ శక్తుల ద్వారా మనము సాధించవలసిన చిత్తశుద్ధిని సాధించుకొని అటుపిమ్మట పరమార్థ సత్తా అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే అద్వైతం. ఈశ్వరారాధన ఉందా లేదా? వెరీ ఫోలిష్ క్వశ్చన్. ఈశ్వరారాధన 100% ఉంది. వ్యావహారిక స్థాయిలో ఎటువంటి మనిషి కూడా నిరాకరించకూడదు. కానీ ఆ ఎల్కేజీ స్థాయిలో ఉండిపోకూడదు. బ్రహ్మజ్ఞానంలో వాటికి బ్రహ్మానికి భిన్నమైనటువంటి స్వతంత్ర సత్తా లేదని తెలుసుకో. నువ్వు ఏ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా, ఏ బ్రహ్మను ప్రార్థిస్తున్నా, ఏ విష్ణువుని ప్రార్థిస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్నది ఆ పరబ్రహ్మాన్నే అని తెలుసుకో. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. కేశవుడినే చేరుకుంటుంది. కేశవుడు అంటే విష్ణువు అని కాదు, కేశవుడు అంటే నిర్గుణ పరబ్రహ్మము అని అక్కడ అర్థం. కాబట్టి సర్వం మిథ్యా ఇది నిశ్చయము. అన్నీ లేవని నమ్ము అని కాదు. మిథ్యా ఇది అంటే కుందేటి కొమ్ములాగా, ఆకాశ పుష్పంలాగా, గంధర్వ నగరంలాగా లేవని చెప్పటం లేదు. సర్వం మిథ్యా ఇది నిశ్చయం. వాటికి కొంత రియాలిటీ ఉంది, రిలేటివ్ రియాలిటీ, కానీ అబ్సల్యూట్ సెన్స్లో లేవు. నామరూప కార్యభేదాలన్నీ తమ అధిష్టానమైనటువంటి బ్రహ్మానికి భిన్నంగా స్వతంత్రంగా లేవని నిశ్చయించు. భ్రాంతి సర్పము తన అధిష్టానమైనటువంటి త్రాడు కంటే వేరుగా లేదని నిశ్చయించు. భ్రాంతి వెండి ఆ శక్తి కంటే, అధిష్టానమైన శక్తి కంటే వేరే లేదని నిశ్చయించు. నువ్వు అంటున్న విష్ణువు, శివుడు, విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ అనేటటువంటివి అధిష్టాన నిర్గుణ నిరాకార పరబ్రహ్మము కంటే వేరు కాదని నిశ్చయించు. నిశ్చిను అనే పదం చాలా ముఖ్యమైనది. మేధోపరంగా ఒక సిద్ధాంతాన్ని నమ్మమని చెప్పడం లేదు. ఇట్ ఈస్ నాట్ సమ్ బ్లైండ్ బిలీఫ్ ఆర్ సమ్ థియరీ. శ్రవణం ద్వారా శాస్త్రార్థాన్ని గ్రహించి, మననం ద్వారా సందేహాలను తొలగించుకొని, దృగ్దృశ్య వివేకంతో నామరూపాల అనిత్యతను పరిశీలించి, అటు పిమ్మట బ్రహ్మసత్యం, జగన్మిథ్య, నామరూపం ప్రపంచం మిథ్య అనే దృఢ నిశ్చయాన్ని పొందవయా తమ్ముడు, చెల్లెలా అంటూ ఉపదేశం. మిథ్యాత్వము దేవతలను నిరాకరిస్తుందా? ప్రత్యేకంగా స్పష్టీకరణ చెయ్యాలి. మిథ్యాత్వము దేవతలను నిరాకరించదు. మంత్రం విష్ణువు, బ్రహ్మ, రుద్రులు లేరని చెప్పడం ఉపనిషత్తు యొక్క తాత్పర్యం కాదు. ఉపనిషత్తు మిమ్మల్ని నాస్తికులను చేయుటకు కాదు. అలా చెప్పడం ఉపనిషత్తుల యొక్క సమగ్రమైనటువంటి బోధకే విరుద్ధం. ఉపనిషత్తు నిరాకరిస్తున్నది నామరూప పరిచ్ఛిన్నమైన వైవిధ్యానికి సత్తా ఇవ్వకు, సత్యత్వాన్ని ఇవ్వకు, దేవతా భేదాన్ని పట్టుకోకు, కొట్టుకోకు. ఆ భేదాలను పట్టుకొని ఇండియాలో చూసాం ఎంతలాగా శైవం, వైష్ణవం బ్లడ్షెడ్, రక్తపాతానికి గురయ్యారు. అటువంటి భేదాలను దూరం చేయమని చెప్పడమే ఈ మంత్రం యొక్క పరమార్థతత్వం. ఉపాసన స్థాయిలో విష్ణు విష్ణువే, రుద్రుడు రుద్రుడే, బ్రహ్మ బ్రహ్మే, సరస్వతమ్మ సరస్వతమ్మే, పార్వతమ్మ పార్వతమ్మే, లక్ష్మమ్మ లక్ష్మమ్మే. పెళ్ళాలు ఉన్నారు, కుటుంబం ఉంది, పూజలు ఉన్నాయి, ఆయా రూపాలకు శాస్త్రోక్తమైనటువంటి ఆరాధన, ఉపాసన, కోవిళ్ళు, మంత్రాలు, ధ్యానాలు, కార్య వ్యవస్థ అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి జ్ఞానకాండలోకి ప్రవేశించిన తరువాత ఏ దేవత గొప్పది అనే ప్రశ్న చెరిగిపోతుంది. ఈ సమస్త దేవరూపాలకు, దేవతారూపాలకు సత్తా చైతన్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి పరమాధిష్టానం ఏమిటి అనేది విచారణ. ఆ విచారణ చివరకు రూపభేదాన్ని దాటి బ్రహ్మ చైతన్యంలో ముగుస్తుంది. ఇదే కేనోపనిషత్తు అతి గట్టిగా చెప్పింది. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అనే వాక్యం పునః వస్తుంది. ఇది ఒక పరిచ్ఛిన్నమైన ఉపాస్య వస్తువుగా ముందుంచగలిగినటువంటిది పరబ్రహ్మం కాదు అని దాని బోధన. దీని అర్థము ఉపాస్య దేవత అసత్యమని కాదు, ఉపాస్య రూపమే బ్రహ్మానికి అంతిమ పరిమితి కాదు అని తెలుసు. తేజోబిందోపనిషత్తు ఇదే బోధనను బ్రహ్మ, విష్ణు, రుద్ర కార్యభేదానికి వర్తింపజేస్తుంది.
అక్కడ నేదం యజదం ఉపాసతే అంటే ఉపాసనా భేదం వద్దని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికల్లా కార్యరూపంగా అవి మూడుగా కనపడుతున్న సృష్టికర్త, రక్షకుడిగా, సంహారకుడిగా కనిపించే రూపభేదాలను, నామభేదాలను, ఆఫీసులను అధిగమించి వాటన్నిటికీ ఆధారమైనటువంటి నిరుపాధిక చైతన్యాన్ని తెలుసుకో అంటూ చెప్పారు. ఛాందోగ్యోపనిషత్ సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం. ఈ మంత్రార్థానికి ప్రధానమైనటువంటి శృతి ప్రమాణం ఇదే. ఈ మంత్రం దేని మీద నిలబడింది? ఏకమేవాద్వయం బ్రహ్మ. సృష్టికి పూర్వం సత్తు ఒకటే, అద్వితీయంగా ఉందంటే సృష్టి స్థితిలయ భేదాలు తరువాత నామరూపాల వ్యవహారాలకు సంబంధించినవి బుజ్జి. అదే అధ్యాయంలో మృత్తికా దృష్టాంతం ద్వారా వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కుండాపాత్ర మొదలైన వికారాలు నామరూపాలు, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు అనేవి నామరూపాలు. వాటికి సత్తా, కొండ వాటికి మట్టిపై ఆధారపడి ఉన్నట్లే ఈ మూడు శక్తులు నువ్వు అంటున్నావే, వాటికి కూడా సత్తా ఇచ్చేది నిర్గుణ పరబ్రహ్మమే. సర్వం మిథ్య అనే భావానికి అత్యంత ముఖ్యమైన సమన్వయము వాచారంభణం వికారో నామధేయం. నామరూపాన్ని నశింపజేయడానికి ప్రయత్నం కాదు, నామరూపాలకు అధిష్టానం ఏదని విచారించి సత్తను తెలుసుకోవడం. బృహదారణ్యకంలో నేహ నానాస్తి కించన అనే ఉపనిషత్ అద్వైత ప్రవాహంలో సమన్వయంగా అనేకత్వ దృష్టిని అవిద్యతో సంబంధిస్తుంది. ఏం చెప్తున్నారు? ఇహ కించన నానా అస్తి, నానాత్వము కించము కూడా అస్తి, ఇక్కడ లేదు. అస్తి అనేది ఏమిటి? ప్రజెంట్ టెన్స్ వెర్బ్. ఎప్పుడో ఫ్యూచర్ టెన్స్లో ఉండకుండా ఉండదని కాదు, ఎప్పుడూ ఈ డివిజన్ లేదు అని చెప్తున్నారు. బ్రహ్మ విష్ణారుద్రుల కార్యభేదము వ్యవహారికము, వారి అధిష్టాన చైతన్యము అభిన్నము. ప్రపంచోపశమం శాంతం శివం అని వర్ణిస్తుంది మన మాండూక్యం. అంటే జగత్తును భౌతికంగా నాశనం చేయడం కాదు, నామరూప ప్రపంచానికి స్వతంత్ర పరమార్థ సత్తాను ఆరోపించే దృష్టిని ఉపసంహరించుకోవడం, దృష్టికోణంలో మార్పు. గౌడపాదాచార్యుల వారు అజాతివాదము మరింత పరాకాష్ఠకు తీసుకెళ్తుంది. పరమార్థ దృష్టిలో నిజమైనటువంటి ఉత్పత్తి లేదు అని ప్రతిపాదిస్తుంది. అలా అయితే అమ్మగారికి పిల్లవాడు డెలివరీ వార్డులో పుట్టలేదా? పుట్టాడు. అది అవాంతరంగా ఆ కారణాన్ని తల్లిని చెప్తాం, కానీ అది పరమార్థంగా కారణం కాదు. తేజబిందు ఉపనిషత్తులోని బ్రహ్మే సృష్టేస్తు కారణం సర్వం మిథ్య అనే ప్రకటనకు అత్యంత గాఢమైనటువంటి తాత్విక నేపథ్యమే ప్రపంచోపశమం శాంతం శివం. మరి భగవద్గీతలో ఏమన్నా? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్తాని సర్వభూతాని నచాహం తేషు మయి అంటూ చెప్తున్నారు 9వ అధ్యాయంలో. అలాగే 13వ అధ్యాయంలో అదే చెప్పారు. ఒక ముఖ్యమైన సమన్వయం కనబడుతున్నది. ఈశ్వరుడు జగత్తుకు కారణమని శాస్త్రం మొదట బోధిస్తుంది. తరువాత అదే శాస్త్రం నిరుపాధిక బ్రహ్మానికి కర్తృత్వం లేదని చెప్తుంది. ఇవి పరస్పర విరుద్ధాలు కావు. మొదట అధ్యారోప కాలము, వ్యవహారిక ఈశ్వర దృష్టి. రెండవది అపవాద కాలము, పారమార్థిక అధిష్టాన దృష్టి. అహమస్మి అహమస్మి మా భవ గ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ ద్రష్టు దర్శన దృశ్యాని త్యక్త్వా భేద వాసనాం త్యజ ఏకమాద్యంతరహితం చిన్మాత్రమమలం తతం. అన్నీ ఒకే విషయాన్ని బోధిస్తున్నాయి. తద్బ్రహ్మాస్మి న సంశయ. అహమస్మి 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 సోహం 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 శివోహం 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 సోహం ఈశ్వరోహం విష్ణోహం బ్రహ్మాహం అహమేవాహం అహమస్మి. స్వస్తి.